హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. మీరు ఎవరికైనా ఓట్స్ తినే అలవాటు ఉందా? లైక్ రెగ్యులర్గా చేసుకునే ఓట్ మీల్ కాకుండా ఈరోజు మనం కొత్తగా ఓట్స్తో ప్యాన్ కేక్ చేసుకుందాము. సో ఈ ప్యాన్ కేక్ చేసుకోవడానికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు ఓట్స్, మిక్స్డ్ నట్స్. ఈ మిక్స్డ్ నట్స్లో క్యాష్యూ, బాదం, పిస్తా, వాల్నట్స్, పెకాన్స్ ఉంటాయండి. సో ఈ మిక్స్డ్ నట్స్ తీసుకోవాలి. తర్వాత 1 ఎగ్, తర్వాత వచ్చేసి 1 బనానా, తర్వాత పాలు. ఈ పాలు ఎంత కావాలో అంత తీసుకుందాము. తర్వాత కర్డ్ అండి, కర్డ్ యోగర్ట్. ఇది నేను ఇక్కడ ఈ ఓట్స్ని ఇక్కడ ఆక్సో బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ప్యాన్ కేక్ ఏంటంటే ఓట్స్. సో ఈ 3 కప్స్ ఆఫ్ ఓట్స్ని మనం మిక్సీకి వేసుకొని ఓట్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఓట్ పౌడర్ చేసుకుందాము. 3 కప్స్ వేద్దాం, చూద్దాం మనం క్వాంటిటీని బట్టి. అంటే ఈ 3 కప్స్ యూజ్ అవుతుందా, అంతకన్నా తక్కువ అవుతుందో నేను మీకు తర్వాత చెప్తాను. ప్రాసెస్లోకి వెళ్తే దీన్ని ఫస్ట్ మనం మిక్సీకి వేసుకోవాలండి. ఓట్స్ని తీసుకొని చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇక నేను 3 కప్పులు తీసుకున్నాను కదండి. ఈ కప్తో 1 కప్ మిక్స్డ్ నట్స్ తీసుకోవాలి. దీన్ని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మనం ఈ బనానాని తీసుకొని బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మీ దగ్గర రైప్డ్ బనానా ఉంటే దాన్ని మ్యాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇది మరీ అంత రైప్ కాలేదు, ఓకే, తీయగానే ఉంటుంది. సో దీన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇదైతే చాలా మంచి రెసిపీ అండి, చాలా హెల్దీ రెసిపీ కూడా. ఎందుకంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీనే. ఓట్స్ హెల్దీనే, ఎగ్స్ హెల్దీనే, బనానా హెల్దీనే, మనకి నట్స్ హెల్దీనే. సో తర్వాత పాలు, పెరుగు వేసుకుంటాం కదా, అన్నీ మంచివే కదండి. సో ఈ ఎగ్ ఉంటుంది కదా, ఇందులోకి ఈ ఎగ్ని పగలగొట్టి వేసేసుకుందాం. 1 ఎగ్ తీసుకోండి. దీన్ని వేసిన తర్వాత కొంచెం కర్డ్ తీసుకుందాం. కర్డ్ లైక్ ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని ఇదంతా ఇది అంటుకొని ఉంటుంది కదండి నట్స్ పేస్ట్, దానంతా ఇట్లా మంచిగా తీయాలి. ఎందుకంటే అది అంటుకొని ఉంటే సరిగ్గా గ్రైండ్ కాదు కదా. మొత్తం మిక్స్ కావాలంటే ఇలా మంచిగా కలిపి ఇది ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇందులోకి పాలు చూద్దామండి, అంటే మన బ్యాటర్ని కలుపుకోవడానికి ఎంత కావాలో అంత. సో ఫస్ట్ అయితే 1 కప్ వేసి చూద్దాం మనం. 1 కప్ ఆర్ 1.25 కప్స్ అనుకోండి. 1.25 కప్స్ పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. అంటే మిక్సీకి వేసి కలుపుకుందాం. ఇలా చేస్తే అంత మంచిగా కలవదండి. ఇలా కలిపితే స్పూన్ తీసుకొని కలిపితే. సో మిక్సీకి వేసుకుందాం. సో ఇలా బ్యాటర్ అంతా ఇలా వేసుకుంటాం కదా, మనం ఈ బ్యాటర్ని అంతా ఇందులోకి వేసుకోవాలి. ఓట్స్లోకి, ఓట్ పౌడర్ మనం చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసి మంచిగా బీట్ చేయాలి. చాలా బీట్ చేయాలి బాగా. ట్రస్ట్ మీ అండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. వన్స్ మీ పిల్లలు దీనికి అలవాటు పడ్డారనుకో మళ్ళీ మళ్ళీ చేయమ్మా అని అడుగుతారు. నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళకి అండ్ మా చెల్లి వాళ్ళకి కూడా ఈ రెసిపీని చూపించాను. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, మంచిగా చేసుకొని తింటున్నారు. అమ్మ కొత్త రెసిపీ నేర్పించావు, చాలా బాగుంది ఈ ఓట్స్ ప్యాన్ కేక్ అని చెప్తున్నారు. ఈ ప్యాన్ కేక్స్ని వచ్చేసి మనం డైరెక్ట్గా తినాలనుకుంటే డైరెక్ట్గా తినచ్చు, లేదా దీని మీద హనీ వేసుకొని తినచ్చు. నేను అది హనీ వేసుకొని అది కూడా నేను మీకు చూపిస్తాను, మా పిల్లలు ఎలా తింటారో. చూడండి, ఇక్కడ ఇట్లా గట్టిగా ఉంది కదా. సో ఇప్పుడు మనము ఈ మిక్సీ ఉంది కదా, ఈ మిక్సీలో ఈ పేస్ట్ లాగా ఇంకా కొంచెం ఉంటుంది కదా, దీంట్లోకి ఇంకొన్ని పాలు వేసుకుందాం. ఇందాక 1.5 కప్ పాలు వేసుకున్నాం కదా, ఇంకా అవసరం వస్తుందండి. లైక్ ఇంకొక 1/2 కప్పు పాలు వేసుకుందాము.
దీన్నంతా మనం ఒకసారి ఇలా షేక్ చేసుకున్నాం. షేక్ చేసుకుని అప్పుడు ఈ మొత్తం ఈ పైన ఉన్న పేస్ట్ అదంతా మంచిగా వచ్చేసింది. చూడండి మంచిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ పౌడర్లోకి కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. లైక్ మనం ఇడ్లీ పిండి ఎలా ఉంటుందండి, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా తీసుకున్న తర్వాత మనం దోశల్లాగా పెద్దవి కాకుండా చిన్నగా వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడి అయిన తర్వాత ఇది తీసుకొని చిన్న దోశల్లాగా వేసుకోవాలి మనం. సో దట్ పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ మనం లంచ్ బాక్స్లకి అలా ప్యాక్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి తీసుకొని చుట్టూ నెయ్యి వేయండి కొంచెం. సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక వైపు వన్ సైడ్ మంచిగా వేగిపోయి ఉంటాయి, ఐ మీన్ మంచి రెడ్ కలర్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేయాలి. ఇలా ఈ కలర్ రావాలి, మరి ఎక్కువ మాడుగొట్టుకోకండి. ఈ కలర్ వస్తే చాలా బాగుంటుంది. ఫ్లిప్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా కొంచెం వేడి కావాలండి. వేగిపోయి ఉంటాయి. వేగిపోయిన తర్వాత చూడండి ఇలా అయింది అంటే ఇప్పుడు రెండు సైడ్లు మంచిగా వేగాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ మీద ఈ హనీ ఉంటుంది కదా, హనీని తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మీరు ఇలా డైరెక్ట్గా తినచ్చు. బట్ మా బాబు అయితే ఇలా ప్యాన్ కేక్ శాండ్విచ్ అంటే ఇష్టపడతాడు. సో ఇలా పెట్టేసి ఇలా తింటాడు. తీసుకున్నా బట్ వీడికి హనీ అంటే ఇష్టం లేదండి, వీడు డైరెక్ట్గానే ఇలానే తినేస్తాడు మన బాబు. లేదా హనీ వేసుకుని అలా హనీ శాండ్విచ్ లాగైనా తినచ్చు. కొంతమంది అయితే ఇక్కడ మాపిల్ సిరప్ యూజ్ చేస్తారు, బట్ నాకు హనీతోనే ఇష్టం అండి. మాపిల్ సిరప్తో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ బయట కొన్ని రెస్టారెంట్స్లలో ఈ ప్యాన్ కేక్స్తో పాటు మాపిల్ సిరప్స్ ఇస్తారు. సో ఇది ఒక మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.